వాసు 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 అబద్ధం అన్నగా కాదురా, నిజం అన్నగానే పెడతాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ చెల్లెళ్ళ పెళ్లి చేయాలన్న నీ ఆశయం నెరవేరుస్తాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను రా, చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను. ఏమ్మా అంజలి, అతను చనిపోతే శవాన్ని కళ్ళారా చూసి ఆనందించాలని వచ్చావా? పెళ్లి చేసుకుందామని పట్టుబట్టలతో బాసికాలతో బయలుదేరిన పెళ్లి వారిని పసివాళ్లను మీ వాళ్ళు దారుణంగా నరికి చంపితే మీ ఇంటి మీదకి వచ్చి మీ వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడే తప్ప అసలు పగకు పొగనా చేసింది ఇతను కాదమ్మా. అన్నం పెట్టిన అన్నను కాపాడాలనే ఆదుడ్డాలో వాసు వాళ్ళ మధ్యకి బలైపోయాడే కానీ ఇతను చంపలేదమ్మా. తన కోసం తన నమ్ముకున్న వాడు ప్రాణాలు అర్పిస్తే ఏ యజమానైనా పొలమో డబ్బో ఇచ్చి చేతులు దులిపేసుకుంటాడు. కానీ ఇతను మీ అందరికీ అన్నగా మారి అన్నీ తానే అయ్యాడమ్మా. అష్టైశ్వర్యాలతో తొలతూగే సమరసింహారెడ్డి అంట్లు తోమాడమ్మా. కోరుకుంటే రూపాయి నోట్ల మీద నడవగల కోటీశ్వరుడు టాక్సీ తోలాడమ్మా. రాయలసీమ ప్రజలందరి చేత అన్నా అన్నా అని పిలిపించుకునే పిలుపొదులుకొని మీ చేత అన్నా అని పిలిపించుకోవడానికి విషం పుచ్చుకున్నాడమ్మా. బతకాలని మొక్కుకుంటారు, పోవాలని శాపం పెడతారు, మీ ఇష్టం. ఎస్పీ గారు, మా నాన్నకు ఫోన్ చేశాను. మా అన్నలు సమరసింహారెడ్డిని చంపడానికి ఇక్కడికి వస్తున్నారు. రైట్, విషం తాగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడే సమరసింహారెడ్డి. ఏడ్రావాడు? డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. ఎన్ని తప్పులు చేసినా మీ అన్నలు వచ్చే సమయానికి పోలీసులకి చెప్పి ఆయన కాపాడు. అయినా అతను ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు. మీ వాళ్ళు కత్తిలో కొడవలతో దిగారు. ఇంకా కోలుకొని సమరసింహారెడ్డి వాళ్ళ చేతుల్లో బలవకుండా ఉండాలంటే ఒకటే మార్గం. నువ్వు సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకో. అవును, మామూలు మనిషి అనుకున్నప్పుడు నేను మనసు పడిన మాట నిజం. కానీ అతను నాకు అందనంత దేవుడని అర్థమైపోయింది. అంతేకాదు, ఆ ముగ్గురు చెల్లెళ్ళు చచ్చిపోయిన వాసు ఆయనలో చూసుకుంటున్నారు. ఆయన చల్లగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. వాడు మా చెల్లెల మెడలో తాళి కట్టడమేందే? వాడికన్నా ముందు నిన్ను చంపేస్తా. అంజలి, నీ బుర్రను పురుగులు తిన్నాయా? అవును, మీరు నా బుర్రలో ఎక్కించిన పురుగులు తినేశాయి. మీరు సమరసింహారెడ్డి కుటుంబానికి చేసిన నష్టానికి అతను ప్రతీకారం తీర్చుకున్నాడు. అంతేకాదు, నేను శత్రువు కూతురునని తెలిసి విషం తాగమంటే తాగాడు. అతని మానవత్వం ముందు మీరు అతని పాదాలు కడగడానికి కూడా చంపేస్తా. చంపేంట్రా. మనిషి ప్రాణాలతో ఆడుకునే కుటుంబాల్లో పుట్టిన మనకు ప్రాణాలు తీయడం తేలిక. అది అన్నైనా పర్లేదు, చెల్లైనా పర్లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఈ మెడ మీద 3 ముళ్ళు వేసే మగాడు అతనే. నాయనా, ఇదా సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటానంటోంది. వాడి మెడలో 3 ముళ్ళేసేలోగా దీని మెడ కన్న బిడ్డను చంపిన కటికోడు ఈరరాఘవరెడ్డని మందంతా అనుకోవాలనా? సమరసింహారెడ్డి గారు, మీకోసం బయట వేలాది మంది ప్రజలు కేకలేస్తున్నారు. వాళ్ళని ఆపటం మా వల్ల ఇటు కనపడడం లేదు. ఒక్కసారి మీరు బయటకు వచ్చి కనపడితే
సచ్చిన పావునబ్బా సమరసింహారెడ్డి. నువ్వు నా గుండెల మీద పెట్టిన ఈ కాలు కడగ నీకొచ్చిన. మన రెండు కుటుంబాలు కలిసేనే ఈ సీమ ప్రశాంతంగా ఉంటాదని ఈయన చెప్పిన మాట ఈ పొద్దు తెలుసుకున్నా. అందుకే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తామని వచ్చిన. అంతేకాదు, చచ్చిపోయిన మీ నాయన నరసింహారెడ్డి నా కూతురు కడుపున పుట్టాలి. నీ వంశం నా వంశం కల్లో కూడా కలపు. నువ్వు నా కొడుకు కాకపోయినా చిన్నమ్మ అని పిలిచావు. ఆ చనువుతో చెప్తున్నాను, ఈ పెళ్లి చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది బాబు. ఆ రోజు నా కాళ్ళు రావన్న బాధతో రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటే నీ ప్రాణాలకు తెగించి నా కాళ్ళు రప్పించావు. ఈ రోజు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చచ్చిపోతాను. అమ్మా సరస్వతి, నువ్వు మా వాసనేవి అనుకుంటున్నావు. మళ్ళీ మాకు దూరం కావద్దు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు క్షేమంగా ఉండు. వాళ్ళు నన్నేం చేస్తారమ్మా? వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తారని కాదు బాబు, మీరు వాళ్ళని చంపితే గౌరవంగా నమస్కరించే ఈ చేతులతో మీకు సంఖ్యలు వేయాల్సి వస్తుందేమోనని బాధ. దయచేసి మీరు ఈ పెళ్లి ఒప్పుకోండి. వాళ్ళని చంపి జైలుకి వెళ్ళాలనుకునేవాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? వీళ్ళ ముగ్గురిని ఒక ఇంటి వాళ్ళని చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు పట్టుకోవాల్సింది కత్తి కాదయ్యా, తాళిబొట్టు. ఏ చేత్తో విషం ఇచ్చిందో అదే చేత్తో పాల గ్లాస్తో నీ గదిలోకి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుందంటే ఎంతగా మారిపోయిందో తెలుసుకో. నీ పెళ్లి కాగానే మా నెత్తి మీద అక్షంతలు పడాలని కోరుకున్నా. మా వాసనని ఆత్మ శాంతించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నయ్యా. ఈ జన్మకు కళ్యాణ యోగం లేదని నువ్వు అనుకుంటే నాకు లేదని మేము అనుకుంటాం. దేవతాయై నమః. ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, వాద్యం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే జీవజరదాం శతం. మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. నేను సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అన్నప్పుడు నీ అన్నలు నేను చంపబోతాంటే నేనే ఆపినా. యాదానికో తెలుసునా? కన్న బిడ్డను చంపుకునేటి పాపము ఈ ఈరరాఘవరెడ్డికి తగలకూడదు అని. నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా వాడిని చంపేచ్చావన్నారు. కూతుర్ని ఎదవముడను చేసుకునేటి పాపము నాకెందుకురా? వద్దందా. మరి పగెట్లా తీర్చుకోవాలని ఆయన అన్నారు. 3 ముళ్ళు పడినాక అది మనింటి ఆడబడుచు కాదురా, ఆ నరసింహారెడ్డి ఇంటి కోడలైతాది. పెళ్లి కాంగనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరిగి పారేస్తే సమరసింహారెడ్డి పెండ్లాన్ని చంపినట్లయితాది. మన వంశ గౌరవం నిలబెట్టినట్లయితాదని మాటిచ్చిన ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాడా? నీదొక మనిషి జన్మేనా? పగ మా 2 కుటుంబాలది. దాని మధ్య మీరందరూ నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి వెళ్ళండి.
నరికేయనా మావ చేత్తో తాళి బొట్లు తెప్పించుకున్న మేము ఏనాడో విధవరాడబోయాం. నరికేయనా నరికేయనా నా కొడుకుల ముండ మోసినారా? రండి, ఎవడైనా సరే ఆ సమరసింహారెడ్డి తల నరికి నా కళ్ళ మీద పడేస్తే వానికి నా 5,000 ఎకరాలు రసిస్తా. నరుడి మా పిల్లల్ని మమ్మల్ని చంపి మా శవాల మించి నడిచెళ్ళి ఆ సమరసింహారెడ్డిని చంపండి. చెప్పండి. మీలాంటి రాతి పరుచులు ఉండబట్టే రాయలసీమలో ఎంతో మంది ఆడపడుచులు పసుపు కుంకాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది పసిపిల్లలు అనాథలయ్యారు. నేను పగవాని కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేసింది ఈ సీమలో ఎన్నాళ్ళగానో రగులుతున్న ముఠా తగాదాలను మూటగట్టి అగ్నిగుండంలో వేయడానికి. కానీ మీలో ఇంకా మార్పు రాలేదు. నా చావే మీలో సంతోషాన్ని కలగజేస్తుందని మీరు అనుకుంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి. రండి, నన్ను చంపి పండుగ జరుపుకోండి. రండి. ఈ మార్పు మీ తరానికి బాగుంటాదేమో గాని మా తరం మాత్రం దీన్ని తట్టుకోలేదురా. సీమలో పండాల్సింది పంటలు కాదు, పంతాలు. ఈ రాయలసీమలో పుట్టి పగోణ్ణి మట్టి గిరిపించలేనోడు బతికినోడైనా సచ్చినాలతో సమానము. ఇన్ని దినాలు ఈ అవిటి బతుకు యాదానికి బతికినాలో తెలుసునా? నీ సావు నా కళ్ళారా చూసేయడానికి. నా చెవులు నీ కొట్టే జయ జయధ్వానాలు వినకూడదురా. నేను శీటాన్ని అయిపోవాలా. నా కళ్ళు నీ విజయాన్ని చూడకూడదురా. అయి ముసుకుపోవాలా. సమరసింహారెడ్డి, ఈ వీర రాఘవరెడ్డి బ్రతికిన పులే, సచ్చిన పులే. నా శవం కాలేటప్పుడు నా కట్టె గుడుక పగ పగ అంటది. ఆ పగ పగతో కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వీర రాఘవరెడ్డి లాంటి రాతి మనుషులు ఉండబట్టే రాయలసీమ ఇంకా కక్షలు కార్పణ్యాలతో రగులుతూనే ఉంది. మనిషి పుట్టింది ఒకరినొకరు పొడుచుకుని చావటానికి కాదు, ఒకరికొకరు సాయపడి ప్రశాంతంగా బ్రతకటానికి. ప్రతి మనిషి సమరసింహారెడ్డిలా మారి రాయలసీమని శాంతిసీమగా మారుస్తారని ఆశిస్తున్నాం. మా చెల్లెమ్మ మొత్తం ఎత్తి పోసేయ్. పోసేయ్, గుమరించేయ్. నా బిడ్డలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం సమరసింహారెడ్డి లాంటి మనసున్న మనిషి అన్నగా దొరికాడు.